హాయ్ అందరికీ. ఇక్కడ నేను మునగాకు పప్పు చేశాను. మీరు వినింది కరెక్టే. మునగాకు పప్పు ఎలా చేశానో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకన్నా ముందు మీరు ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత చేద్దాం అనుకొని మర్చిపోతున్నారు. ఇప్పుడు ఎలా చేశానో వీడియోలో చూద్దాం. పప్పు ఇక్కడ మునగాకు ఉంది కదా, లేతాకు తీసుకోవాలి. అంటే మరీ లేతది కాదు, ముదురుది కాదు, ఈ విధంగా మీడియంగా ఉంటుంది కదా, ఇలాంటి తీసుకోండి. ముద్రాకైతే అంత త్వరగా ఉడకదు, ఎనిపేటప్పుడు కూడా అసలు మెదగదు. అది లేతాకైతే బాగుంటుంది టేస్ట్ కూడా. ఇక్కడ ఏదన్నా పురుగు అలా ఉందేమో చూసుకోండి. ఆకులో కూడా ఆకులకి బ్యాక్ సైడ్ వైట్గా అలా పురుగులాగా అట్లా అనిపిస్తుంది. చూసుకొని ఆకులు తెంపుకోవాలి. వీటినంతా ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకున్నాను. ఆకు తక్కువ ఉంది, గిన్నె మాత్రం పెద్దదిగా ఉంది అనుకోద్దు. ఇది కడగాలి కదా ఆకుని కూడా ఒక 2 సార్లు. ఎంత ఇంట్లో చెట్టు అయినా సరే కొంచెం దుమ్ము ఉంటుంది, ఏదైనా కడిగి చేస్తేనే నీట్గా ఉంటుంది నాకు తెలిసి. ఇదైతే ఒక ముగ్గురికి సరిపోతుంది, మేము ఉండేది ముగ్గురం కాబట్టి. ఇక్కడ ఒక చిన్న కప్పుకు తీసుకున్నాను కందిపప్పు. దీన్ని ఒక 2 సార్లు కడిగిన తర్వాత ఒక కప్పుకి ఒక 2 గ్లాసులు వాటర్ తీసుకుంటాను. ఇలా కొలతగా తీసుకుంటే పప్పు అనేది పొంగకుండా ఉంటుంది. ఇక్కడ కొద్దిగా పసుపు, అలాగే ఒక ఆనియన్, తర్వాత పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోండి. అలాగే టమోటా అయితే ఒక 3 తీసుకున్నాను. టమోటాలు కొంచెం ఎక్కువ వేస్తే పప్పు టేస్ట్ బాగుంటుంది. నేనైతే కొంచెం ఎక్కువే వేస్తాను. తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్, చింతపండు కొంచెం, చాలా తక్కువ, టమోటాలు ఎక్కువ వేసాను కాబట్టి. అలాగే ఈ ఆకు కూడా వేసేసి కరెక్ట్గా ఒక 2 విజిల్ రానియండి చాలు, త్వరగా ఉడికిపోతుంది పప్పు కూడా. ఈ ఆకు కూడా చాలా లేతది కదా, దానివల్ల టేస్ట్ బాగుంటుంది ముదురాకు కన్నా లేతాకు. ఇక్కడ పప్పు చూడండి బాగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో నీళ్ళని ఒక గిన్నెలోకి వంచుకొని పప్పుని మెత్తగా ఎనుపుకోవాలి. ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్, అలాగే ఆవాలు, కొద్దిగా జీలకర్ర, దంచిన వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ అయితే ఒక 2 తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే పప్పుకి టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా సాల్ట్, అలాగే కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని, ఎండుమిర్చి ఒక 3 తీసుకున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాను కదా, ఇది సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఇదే వడియము. ఇక్కడ చిత్తూరు సైడు వడియం అని ఈ విధంగా చేస్తారు. ఆవాలు, జీలకర్ర, అలాగే ఎర్రగడ్డ వాటితో చేసి ఎండలు పెట్టేసి చేస్తారు. ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా, ఇందులో పప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి, టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇదే విధంగా చేస్తాను. తర్వాత ఇందాక పప్పులో నీళ్ళు తీసాను కదా, అవి ఇందులో వేసుకున్నాను. పప్పు ఎప్పుడు సరే మరీ నీళ్ళగా ఉండకూడదు, అలాగనేసి గట్టిగా ఉండకూడదు, ఈ విధంగా ఉంటే బాగుంటుంది. నాకు ఇక్కడ కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించి కొంచెం వేసుకున్నాను. అంతేనండి, చాలా ఈజీగా అయిపోయింది కదా. మామూలుగా మనము ఆకుకూర పప్పు ఎలా చేస్తామో సేమ్ అలాగే. ఇంట్లో ఎవరైనా ఇది మునగాకు తినరు చిన్నపిల్లలు అన్నప్పుడు ఈ విధంగా చేసి ఆ పప్పు చారు కూడా కొద్దిగా తీసి పెట్టండి చిన్నపిల్లలకి. ఆకంతా ఉడికింటుంది కదా, ఎంత బలమో అది, చాలా హెల్తీ. దీని కాంబినేషన్గా నేను ఇక్కడ ఆమ్లెట్ చేస్తున్నా. నేను 4 కోడిగుడ్లకి ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, వాటిని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 2, కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కరిగేకి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక 2 నిమిషాలు ఈ విధంగా బాగా బీట్ చేయండి. నేను ఇక్కడ కొత్తిమీర వేశాను కదా, మీకు ఇష్టం లేకపోతే తీసేయండి, వేయొద్దండి. అది ఎందుకో తెలీదు, ప్రతి దాంట్లో కొత్తిమీర వేస్తాను, వదిలితే పాయసంలో కూడా వేసేస్తాను నేను. ఇక్కడ దోస పెనుగు తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అదేంది కొద్దిగా అనేసి ఇంత వేసినాను అనుకోవద్దండి, ఆమ్లెట్ కొంచెం పెద్దది వేశాను, చుట్టూ కొద్దిగా ఆయిల్ వేశాను మళ్ళీ. ఎందుకంటే ఈ ఆమ్లెట్ నేను ఎలా వేస్తానంటే చపాతీ కన్నా కొంచెం పెద్దది, దోశ కన్నా కొంచెం చిన్నది అన్నట్టు వేస్తాను. ఆ విధంగా వేస్తేనే కదా తిన్నట్టు అనిపిస్తుంది. మరీ చిన్న చిన్న వేసుకుంటా ఉంటే ఎంతసేపు అని స్టవ్ దగ్గర అనేసి నేను కొంచెం పెద్దదే వేస్తాను, ఒకటి సరిపోతుంది అప్పుడు. ఇక చూసారు కదా, ఈ విధంగా రెడ్గా ఫ్రై అవ్వాలి, అస్సలు మాడకూడదు ఆమ్లెట్ మాత్రము. నేనైతే ఇలా చేస్తాను. నాకైతే ఈజీగా అయిపోయే వంట ఏదంటే ఆమ్లెటే. ఇక్కడ అన్నం పెట్టుకొని కొద్దిగా పప్పు, కొద్దిగా ఏం లేదు, ఒక 2 గంటలు పప్పు వేసుకున్నాను. అలాగే ఆమ్లెట్ పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేస్తాను తినేది. ఇక్కడ ఎండుమిరపకాయ ఉంది కదా, అది ఆయిల్లో ఫ్రై అయినప్పుడు ఆయిల్ అందులో వెళ్తుంది, అది ఇలా ఒకసారి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు నేనైతే ఒకటి అనుకుంటాను, మనం వంట చేయడమే కాదు
ఎలా కలుపుకొని తినడంలో కూడా ఉంది టేస్టు. నేనైతే ఒక ఆమ్లెట్ తుంచుకొని ఈ విధంగా పెట్టుకొని తింటా అంటే చాలా బాగుంది. మీకు కూడా తినాలనిపిస్తే ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి. ఆమ్లెట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. వాటిలో ఆనియన్స్ వేసుకొని ఇలా తింటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినచ్చు. అంతేనండి, ఎంత టేస్టీగా ఉండే మునగాకు పప్పు చాలా ఈజీగా అయిపోయింది కదా. మీ ఇంటి దగ్గర మునగాకున్నా లేదా ఎప్పుడైనా బయట దొరికినా అస్సలు వదలొద్దండి. లేతాకు దొరికితే ఈ విధంగా పప్పు చేయండి. ఇంట్లో చిన్నపిల్లలు మునగాకు తినకపోయినా ఈ పప్పులో నీళ్లు తీసి వాళ్ళకి అన్నంలో కలిపి పెట్టచ్చు. చాలా బలము. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లోనే, లైక్ చేయండి. లైక్ చేస్తే మరి కొందరికి షేర్ అవుతుంది.